హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరామం. 4వ రోజు నవరాత్రుల్లో, దసరా నవరాత్రుల్లో చలిమిడి చేస్తామండి. ఇంటికి ఆడపిల్ల వచ్చినప్పుడు ఎలాగైతే చలిమిడి పెడతారో అలాగా అమ్మవారికి చలిమిడి పెడతాం అనమాట. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకుని బాగా చక్కగా కడిగేసి రాత్రంతా నానబెట్టాలండి. అట్లీస్ట్ 8 అవర్స్ నానాలి బియ్యము. అప్పుడే బాగుస్తుంది చలిమిడి. పొద్దున్న తీసి ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. పూర్తిగా తడి ఆరిపోకూడదండి. బియ్యంలో తడి కొద్దిగా ఉండగానే మిక్సీ పట్టుకోవాలి. మనం ఈ లోపల ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కట్ చేసిన కొబ్బరి పలుకుల్ని వేయించేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆరిన తర్వాత బియ్యం తడి చూసుకుని జస్ట్ చెమ్మ ఉండాలి, మరి తడిగా నీళ్ళగా ఉండకూడదు. మిక్సీ పట్టుకోవాలి. పిండి మెత్తగా రావాలండి, బాగా సాఫ్ట్గా మెత్తగా రావాలి. ఆ తర్వాత మూత పెట్టి పక్కకు ఉంచుకోవాలి. ప్రాంతానికి ఒక పద్ధతి ఉంటుంది కదండి, కొంతమంది వడి బియ్యం అంటారు. అలాగా కొన్ని ప్రాంతాల్లో ఈ చలిమిడి పెడతారండి ఆడపిల్లకి సంవత్సరానికి ఒకసారి. అలాగా ఒక కొంచెం తిగ్గా ఉండే గిన్నెలో 1/2 గ్లాస్ వాటర్ తీసుకోండి, 1 గ్లాస్ బెల్లము. యాక్చువల్లీ బియ్యం పిండి కొంచెం ఎక్కువ ఉంచుకోవాలండి, ఎందుకంటే ఈ పాకం వచ్చేదాన్ని బట్టి మనకి ఒక్కొక్కసారి బియ్య పిండి ఎక్కువ అవసరం అవుతుంది. అందుకే 1.5 గ్లాస్ బియ్యం నానబెట్టాను. కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఒక యాలక్కులు ఒక 3-4 దంచుకుని ఆ యాలక్కాయ పొడి కూడా వేసేసి మరగనివ్వాలి. పాకము ఉండపాకం రావాలి, మరీ గట్టిగా కాకుండా అదిగోండి అలా నిలవాలి, బట్ మెత్తగా ఉండాలి. ఇలా పాకం వచ్చినప్పుడు బియ్య పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసానండి ఆల్రెడీ నేను. ఇది ఆల్మోస్ట్ 2.5-3 గ్లాసెస్ పిండి వచ్చిందండి. ఇప్పటికి 2 గ్లాసెస్ వేసాను. ఇది ఇంకో 1/2 గ్లాస్. ఈ 1/2 గ్లాస్ కూడా వేసి కలిపేసుకుంటున్నాను. ఒక 1/2 గ్లాస్ పిండి మిగిలిందండి, సో అది పక్కన ఉంచేసుకోవచ్చు. ఈజీగా కలిసిపోకుండా గరిట గట్టిగా తిప్పాలనిపిస్తోంది అనిపించే వరకు పిండి వేసి కలపాలండి. అప్పుడే మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది. మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వేయించిన కొబ్బరి పలుకులు కూడా వేసి కలిపేసి నేను అమ్మవారికి ఇలా చిన్న ముద్దల్లాగా ఒక 5 కానీ 9 కానీ మనం చేసుకున్న దాన్ని బట్టి చేసి పెడతానండి. నివేదనకి చలిమిడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దామండి. బాయ్.